తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొనున్నారు. అన్ని రాష్ట్రాల సీఎల్పీ లీడర్లు, పీసీ చీఫ్లతో ఏఐసీ నిర్వహిస్తున్న సమావేశానికి హాజరు కానున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, పరీక్షా పత్రాల లీక్లు, తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. ఏఐసీ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొనున్నారు. అన్ని రాష్ట్రాల సీఎల్పీ లీడర్లు, పీసీసీ చీఫ్లతో ఏఐసీ నిర్వహిస్తున్న సమావేశానికి హాజరు కానున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, పరీక్షా పత్రాల లీక్లు, తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. ఏఐసీ సమావేశానికి హాజరు కానున్నారు. అన్ని రాష్ట్రాల ఏఐసీ అంటే ముఖ్యంగా సీఎల్పీ లీడర్లు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, చెప్పండి, టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఏ అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు ఏఐసీ సమావేశంలో? అజీమ్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఏదైతే రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి ప్రయాణం కానున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షతన జరిగేటువంటి సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా పాల్గొనున్నారు. వీరితో పాటు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిఎల్పీ నేతలు కావచ్చు, పిసిసి చీఫ్లు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఏఐసీసీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలపై మరింత బలంగా ఏదైతే ప్రజల్లోకి మనం వెళ్ళాలి, పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఒక అంశంపై ఈ రోజు జరిగేటువంటి ఏఐసీసీ నేతలకు జరిగే సమావేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలకు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. చూసాం ఇటీవలే నీట్ పరీక్షకు సంబంధించినటువంటి అంశంలో ఏదైతే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారో దీంతో కేంద్రం తలొగ్గి ఏదైతే కేంద్ర మంత్రిని కూడా రాజీనామా చేయించింది. సో ఇలాగే మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఏదైతే అమెరికాతో ట్రేడ్ ఒప్పందం కావచ్చు, రైతులకు జరిగే నష్టం విషయం కావచ్చు, అలాగే కొన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి పేపర్ లీకేజీలు, అయోధ్యలో జరిగినటువంటి ఏదైతే స్కామ్ ఏదైతే ఉందో ఇవన్నిటి అంశాలు, ఇంకా ఏ అంశాలు అయితే ఉన్నాయో అన్ని అంశాలను తీసుకొని కూడా పరిణతి చేసుకొని అన్ని అంశాలపై కూడా ఏదైతే ప్రజల్లోకి బలంగా వెళ్ళుకుంటూ పోరాటం చేస్తున్న అవసరం ఉందనే దానిపైన ఏదైతే చర్చించే అవకాశం ఉంటుంది. నేతలకు దిశానిర్దేశం కూడా ఏఐసీసీ నేతలు చేస్తారు. ఇక వీటితో పాటు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన తాజా రాజకీయ పరిస్థితులు ఉన్నటువంటి పదవులకు సంబంధించిన అంశంపై కూడా చర్చిస్తారు. సో ఇదంతా కూడా ఈ సాయంత్రం సమావేశం జరుగుతుంది. మరి తిరిగి రేపు ఏదైతే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు తిరిగి రానున్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ అజీమ్.